బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది సార్. 146 కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. బైబిల్ ఉంటే చూడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఏమేం సృజించినాడు? ఆకాశము, భూమి, సముద్రము, దానిలో ఉన్న సర్వస్వమును సృజించినవాడు. హల్లెలూయా. ఎవరైనా భూమి చుట్టూ నడుచుకొని తిరిగి వచ్చినోడు ఉన్నాడా? మనల్ని పంపిద్దాము, నోవాహుని పంపిద్దాము. ఎలా అంటే చాలా అతి మధ్యన సద్యాన్నం కట్టించి వెళ్దోలేద్దాం, భూమి చుట్టూ తిరిగి రమ్మని. మధ్యలో ఏడపోతాడు మనకు తెలియదు. దయచేసి గమనించాల్సింది, దయచేసి వినాలి. రెండవది, ఆకాశాన్ని ఎవరైనా చూసి అబ్బా ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, నేను లెక్క పెట్టేసినాను అన్నోడు ఉన్నాడా? లేదు. పోనీ చంద్రమండలానికి వెళ్ళి దాని మీద నేను ఉన్నాను, మట్టి తెచ్చినాను అంటాడు. కానీ చంద్రుని యొక్క గుణలక్షణాలు ఏమైనా తెలుసా? తెలియదు. సూర్యుడి దగ్గరికి పోయినవాడు ఉన్నాడు ఎవరైనా? ఇవన్నీ కూడా సృష్టించిన వాడు ఎవరు? నీతి సూర్యుడైన యేసయ్య. సముద్రము, దానిలో ఉన్న సర్వస్వమును సృజించిన వాడు ఆయనే అని అంటాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు దేన్ని సృష్టించారని ఇంతవరకు చెప్పనే లేదు. ఎంతోమంది దేవుడు అనబడిన వారు ఉన్నారు, కానీ ఫలానా వాడి పాపాన్ని ఆయన పాపాన్ని క్షమించాడు, వాడిని రక్షించాడని చెప్పిన దాఖలాలు లేనే లేవు. అందరంటారు వీటన్నిటికంటే సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అనని. ఆయనే నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారు. ఆయన నీ మీద ఉదయించాలని ఆశ. ఎవరి మీద? వెరీ గుడ్, నా మీద. ఎవరి మీద? ఎవరి మీద? సౌండ్ ఎక్కడే వస్తుంది, అక్కడ లేదు. తొందరగా వదిలిపెడితే మా ఇండ్లకి పోవద్దా, కోడిని కోసుకోవద్దా, కుక్కను కోసుకోవద్దా అని ఏదన్నా కోసుకోండి. ఎవరు ఉదయిస్తారు మన మీద? ఏం కలిగి ఉంటే ఉదయిస్తాడు? ఆయన యందు భయభక్తులు. ఎవరి యందు? వెరీ గుడ్. ఎంతమందికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి? చేతుల పైకి ఎత్తండి, ఎత్తండి. అసలు ఆయన సారే ఎత్తడంలే చేతుల పైకి. ఓకే, ఇద్దరు ఎత్తలేదు. ఏమన్నా ఇంట్లో ఫైటింగ్ చేసుకొని వస్తారా? ఏం కొంప తీసే ఏమో ఏదో జరిగింది. పంచాయతీ నేను చేస్తానులే, ఇబ్బంది లేదు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, పోట్లాట అనేవి సహజమే, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుందో తెలుసా? 1000 రూపాయలు ఇప్పుడు కానికే వెళ్ళాని, వేయాలా? 500 వేయంటుంది. తగులుకుంటారు, ఇద్దరు తగులుకుంటారు. 1000, 500, 1000, 500. ఆఖరికి నువ్వే పో చర్చికి అంటాడు ఆయన. దరిద్రం, నీతో పోయే కంటే నేను సింగిల్గా వెళ్ళిపోతాను, ఆటో రా అనేసి వచ్చేస్తుంది. ఆయన ఇంకొక ఆటో పట్టుకొని వెనకాల వస్తాడు. అంటాడు, బ్రదర్ సిస్టర్ ఎక్కడ అని. సిస్టరా, దాడానో వచ్చింది చూడు అంటాడు. అమ్మా బ్రదర్ ఎక్కడ అని. ఆడా ఏడబడి ఉంటాడో ఏమో నాకేం తెలుసు. ఏమ్మా దేవుని మందిరానికి వచ్చి ఇద్దరు పాటలు పాడి, దేవుణ్ణి స్తుతించుడే, ఇద్దరు దేవుణ్ణి స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. ఇద్దరు కొట్రి అప్పట్లో వెనక ముందు వచ్చిరే. ఏడిక్క ఇప్ప అంటే ఆడ అన్న పడి ఉంటాడు, ఏడో పడి ఉంటాడా అన్న అక్కేదే, ఏడో తెచ్చినా
ఇందాక దేవుని స్తుతిస్తారు కదరా, చప్పట్లు కొట్టి నా ముందే ఎగిరి స్తుతిస్తారు కదరా బాబా. దయచేసి గమనించాల్సింది, వీళ్ళ మీద ఎవరు ఉదయించలే? నీతి సూర్యుడు ఉదయించాలంటే మనకేముండాలి? ఎవరి అందు? ఆయనంటే ఆయనతో పాటు మీ ఆయన యందు కూడా భయభక్తులు ఉండాలి. ఆయనతో పాటు మీ భార్య యందు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. దయచేసి గమనించాల్సింది, మీరు ప్రభు బిడ్డలు. నీతి సూర్యుడు మీ మీద ఉదయించాలంటే భయభక్తు. నేను దేవుడంటే నేను ఏమైనా చేస్తాను. ఏం చేసేది? ఏమి చేయొద్దు. భర్తకు లోబడు, భార్యను ప్రేమించు. ఈ రెండు చేయి. ఏందేందో చేయొద్దు. నువ్వు ఇంకా ఏం చేస్తావురా? దాని సంగతి కాకుండా ఇంకేదన్నా చెప్పు. ఆమె సంగతే చెప్తారా బాబు? ఆయన సంగతే చెప్తారు. దేవుని బిడ్డలు మీరు, దేవుని బిడ్డలు. ఆయన మీ మీద ప్రకాశించాలని ఆశ, మీలో ఉన్న చీకటిని తొలగించాలని ఆశ. నాలో ఉన్న చీకటి పోతే ప్రభు అంటాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నట్టు మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని. మనం కూడా వెలుగైతాం. బైబిల్ సెలవిస్తుంది ఏమని? 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి పోయినారని. మీరు ఎరుగుదురా సమాచారం? అయితే వాళ్ళందరూ దీపాలు వెలిగించుకున్నారు, దీపాలు ఉన్నవారే. అయితే 5 మంది సిద్ధెలలో, అంటే సిద్ధె అంటే చర్మపు తిత్తి అని అర్థం. దాంట్లో సపరేట్గా నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకొని ఒక సర్టన్ ప్లేస్ వెళ్ళినారు. వెళితే వాళ్ళు అన్నారు, ఇక్కడికే వచ్చి కలుసుకుంటాడు పెళ్లి కొడుకు, ఈ దారిలోనే పెళ్లిశాలకి వెళ్తాడని అడుగు కూర్చున్నారు. కొంతసేపు కనిపెట్టినారు, అలసినారు, నడిచి పడుకున్నారు, నిద్రపోయినారు. దీపాలు ఆరిపోయినాయి. ఈ లోపుగా ఒక శబ్దం వచ్చింది, ఎవరో పెళ్లి కుమారుని కలుసుకునేవారు రండి, పెళ్లి కుమారుని కలుసుకునే వాళ్ళు రండి అని. ఆ శబ్దం వినిపించే లోపుగా వీళ్ళందరూ లేచి వెంటనే ఆరిపోయిన దీపాలని వెలిగించుకున్నారు. అన్ని దీపాల్లో నూనె అయిపోయింది. సిద్ధెల్లో తెచ్చుకున్న వారు నూనె పోసుకున్నారు. సిద్ధెలో నూనె లేని వారు దీపాలు వెలిగిస్తారు కానీ ఆరిపోతూ ఉంది. వాళ్ళు అడిగారు, ప్లీజ్ కొంచెం నూనె ఇవ్వవా, నాకు పెళ్లి కొడుకు వచ్చేస్తాడు, కొంచెం నూనె ఇవ్వవా. వాళ్ళు అంటున్నారు, ఇక్కడ నుండి ఆ పెళ్లిశాలలోకి వెళ్ళటానికి చాలా దూరం ఉంది, సో నేను నూనె ఇస్తే నీకు నాకు ఇద్దరికి చాలదు, కాబట్టి నువ్వు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ప్లీజ్ అని. 5 మంది అమ్మేవాళ్ళు ఎక్కడున్నారు వెతికారు, నూనె అమ్మేవాళ్ళు ఎక్కడున్నారు వెతికారు. మొత్తానికి సంపాదించుకున్నారు. మొత్తానికి దీపాలు వెలుగుతున్న వారు పెళ్లి కుమారునితో పాటు నెమ్మదిగా పెళ్లిశాలలోకి వెళ్ళిపోయారు. తలుపులు వేయబడ్డాయి. అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని దీపాలు వెలిగించుకొని, అక్క నీ దీపం వెలుగుతూ ఉంది, నాది కూడా వెలుగుతూ ఉంది. మనం పొరపాటు చేసినాం, వాళ్ళలాగా మనం నూనె తెచ్చుకుంటే బాగుండుకో అని మూతి కోతిలాగా పెట్టుకొని చెప్పుకుంటూ ఉన్నారు. పోయినారు, అట్లే పోయినారు. పోతే మొత్తానికి తలుపేసినారు. తలుపు ఎంత మందం ఉంది పవిత్ర? తలుపు ఎంత మందం ఉంది మా? ఆయమ్మ బుక్ చదువుతూ ఉంది. నేను తలుపు మందం అడిగినా, రమణన్న తలుపు మందం ఎంత ఉంది? ఏంది రే ఇదే తలుపు మందము? రమణ 2, 3 మన తలుపు ఒగించినే. మీలో ఇంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి 3 ఇంచులు 2 ఇంచులు పెట్టుకుంటారు. దీంట్లో ఏముందిరా బాబా, ఎవరైనా వస్తే దీనికి ఇచ్చిపోవాలా? ఇప్పుడు అంతా మీరు ఇచ్చిపోతేనే ఒగించేదే. అర్థమవుతుందా? ఒగించి అవతల వీళ్ళు, ఒగించి అవతల ఆయన పెళ్ళి కొడుకు. సార్ ఎవరెక్కడా? సార్ మేం సార్ ఇందాకట్లో దీపాలు ఆర్పేసుకున్నాం కదా, మొత్తానికి నూనె తెచ్చుకొని దీపాలు వెలిగించుకున్నాం సార్. మేము 5 మంది, వీఆర్ 5 మెంబర్స్
ప్లీజ్ ఓపెన్ ద డోర్. సారీ, మీరెవరో నాకు తెలియదు. సార్, ఏంది సార్ మీరు తెలియదు అంటారేంది సార్? అమ్మా, అప్పుడే మీరు దీపాలు వెలిగించుకొని వచ్చి ఉండాలా. ఎప్పుడెప్పుడో వస్తే ఇక్కడ తలుపులు తెరవరమ్మా. సారీ, డోర్ ఓపెన్ చేసేది లేదమ్మా. వాళ్ళకి వీళ్ళకి మధ్య దూరం ఎంత? జస్ట్ 1 ఇంచ్ అంతే. వీళ్ళ మాటలు వాళ్ళకి వినిపిస్తాం, వాళ్ళ మాటలు వీళ్ళకి వినిపిస్తుంది. సార్, నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారు నా మీద వెలగాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి సార్. ఎప్పుడు నాలో ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నట్లు రుజువు ఏమిటంటే, మొదట నా ఇంట్లో ప్రారంభం కావాలి. నా భర్త ఎదుట నేను భయభక్తులు కలిగి ఉండాలా. నా భార్య ఎదుట నేను భయభక్తులు కలిగి ఉండాలా. పిల్లలు, యవనస్తులు, నా తల్లిదండ్రి ఎదుట నేను భయభక్తులు కలిగి ఉండాలా. కుటుంబం అంతా కలిసి మా దైవ సేవకుని ఎదుట నేను భయభక్తులు కలిగి ఉండాలా. దయచేసి గమనించాల్సింది, కుటుంబంలో నుండి భయభక్తులు ప్రారంభమై మందిరంలోనికి వచ్చి ఆ భయభక్తుల్ని మీరు రుజువు చేసుకుంటే అప్పుడు నీతి సూర్యుడు మీ మీద ప్రకాశించడం ప్రారంభిస్తాడు. నీతి సూర్యుడు ప్రకాశిస్తే నీకు వెలుతురుతో పాటు వేడి కూడా వస్తుంది. వేడి మీన్స్, వేడి అంటే ఆయనను గూర్చినటువంటి ఆరాటం మనలో ప్రారంభమవుతుంది. నా ప్రభువు కొరకు నేను జీవించాలి, నా ప్రభువు కొరకు నేనేం చేయాలి, నా ప్రభువు కొరకు నేను జీవించాలి. ఆయన వెలుగైనట్టు నన్ను వెలిగించాడు. వెలుగైన నేను వెలుగైన దేవుని కొరకు ఏం చేయాలి అనే ఆరాటం నాలో ప్రారంభమవుతుంది. ప్రభువు నీ మీద ఉదయిస్తే, నీ లోపల ఆయనను గూర్చిన తృష్ణ కలిగితే ప్రభువు కొరకు నువ్వేమైనా చేస్తావు. ప్రభువు కొరకు ఏమైనా చేస్తావు. నీ బలం, నీ తెలివి, నీ జ్ఞానం, నీ డబ్బు, నీ సమయం అన్నీ ఖర్చు చేస్తావు. అన్నీ ఖర్చు చేస్తావు. దయచేసి గమనించాల్సింది, కొంతమంది బిడ్డలు ఉన్నారు అన్నీ ఖర్చు చేస్తారు ప్రభువు కొరకు. కొంతమంది అంటారు నాక టైం లేదని. ప్రభు అంటాడు, టైం లేదా కొడక? ఓకే, ఎవరు ఈ మాట అనేది? నీతిశూరుడు ఉదయించని వారు ఆ మాట అంటారు. నేను చాలా బిజీ. ఓకే, నీతిశూరుడు ఇంకా ఉదయించలేదు. అసలు నేను అంత దూరం రాలేను. నీతిశూరుడు ఉదయించలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీతి సూర్యుడైన క్రీస్తు నా మీద ఉదయించాలంటే నేను ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉంటే ప్రభువు నా మీద ఉదయిస్తాడు. నేను వెలుగైతాను, నేను వేడిగా ఉంటాను. వేడిగా అంటే ప్రభువు కొరకు నేను ఇంకా ఏం చేయాలి, ప్రభువు కొరకు నేను ఇంకా ఏం చేయాలి, చచ్చేంత వరకు నేను ప్రభువు కొరకు ఏం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను ఆ బాక్స్ కొని ఇచ్చినా, నేను ఈ ఫ్యాన్ కొని ఇచ్చినా, దాని మీద నా పేరు రాయలేదు, నా పేరు చెప్పలేదు. కొంతమంది ఉంటారు సమృద్ధిగా ఉన్న పుచ్చిన పైసా, ఒక పైసా ఇచ్చి సారు. దయచేసి గమనించాల్సింది, దరిద్రులు ఎవరు మస్తుగా ఉంటుంది. ఎవరే కావాలంటే దేవుని డబ్బులు కూడా తినేసి నాకేసి సొక్కాయికి నాకు పూసేసి వెళ్ళిపోతారు. దయచేసి అటువంటి దరిద్రపు బుద్ధి ఉండకూడదు. ఎందుకు వాళ్ళంటే భయభక్తులు లేదు. నీతి సూర్యుడు వాళ్ళ మీద ఉదయించలేదు. ఉదయించని కారణాన ప్రభువుకి ఉపయోగపడే ప్రసక్తి లేదు. చెడగొట్టే పనులు బోల్డ్ అని చేస్తారు, చెడిపోయే పనులు బోల్డ్ అని చేస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా గుండెల్లో ప్రభువు కొరకు నేను ఏదో చేయాలి అనే ఆరాటం ప్రతి వారిలో కలగాలి అంటే ఆయన నీ మీద ఉదయించాలి. ప్రభు నీ మీద ఉదయించాలి. ఏమా ప్రార్థనకు రాలేదంటే, రావాలనుంది కానీ ఆమె వచ్చింది కాబట్టి నేను రాను. ఓసి పీచి మొగంది అట్లా మాట్లాడుతుంది. ఏరా బాబు నువ్వు ఎందుకు రాలేదంటే, వాడు వచ్చినాడు నాయనా నేను రాను. వాడు వస్తే నీకేం రా అంతే. వాడు పెట్టి అడుగు పెట్టిన చోట నేను అడుగు పెట్టను. ఇది ఎక్కడ గొడవరా? వాని మీద నీతి సూర్యుడు లేడు, వీని మీద
వీళ్ళిద్దరికి ఎవరి యందు భయభక్తులు లేవు? దేవుని యందు భయభక్తులు లేవు. నిజంగా వెలిగించబడిన తరువాత వాడితోనూ పని లేదు, వీడితోనూ పని లేదు, ఆమెతో పని లేదు, ఈమెతో పని లేదు. నా పని అంతా దేవుంది. నన్నెవరు మెచ్చుకోని అవసరంలే, నన్నెవరు పొగడని అవసరం లేదు. నా ప్రభువు కొరకు నా బలం ఇస్తాను, నా ప్రభువు కొరకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, నా ప్రభువు కొరకు నా డబ్బు ఉపయోగిస్తాను, నా ప్రభువు కొరకు నా సమయం ఉపయోగిస్తాను. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన కారణమున ఆయన వెలుగు నా మీద, నీతి సూర్యుని వెలుగు నా మీద ప్రకాశించా. నేనిప్పుడు వెలుగై ఉన్నాను. ప్రపంచానికి ఉపకారం చేసే ఈ సూర్యునిలాగా నేను కూడా ఆ కృపగల దేవుని నిమిత్తమై అనేకులకి లేక ప్రభువు కొరకు ఉపకారం చేసే వ్యక్తిగా నేను మారుదునుగాక. హల్లెలూయా.